కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు హాయ్ ఎవ్రీవన్, నేను మీ అమృత. మీరు బాగున్నారా? నేనైతే బాగున్నా. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంటను కూడా కొట్టండి. మన వీడియోస్ మీకు నచ్చినట్టుగైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే త్రినాథ స్వామి పూజ, త్రినాథ వ్రతం అంటారు కదా. కార్తీక మాసం సండే రోజు ఈవినింగ్ చేస్తాం మేమైతే. ఎవరైనా సండేనే చేస్తారనుకోండి. ఇంకా ఇక్కడైతే మట్టితో ప్రమిద చేస్తున్నా. ఇంకా ఊరు సైడ్ మట్టి దొరుకుతుంది కాబట్టి మట్టితో అయితే చేస్తా. ఇంకా టౌన్ సైడ్ అయితే ఇంకా కొన్నిటితోనే పెట్టేస్తారు. ఇంకా ఊరు సైడ్ దొరుకుతుంది కాబట్టి ఇంక ఈ విధంగా అయితే చేస్తాం. ఫస్ట్ అయితే పీట తీసుకొని పీటకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంకా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి అయితే త్రినాథ స్వామి ఫోటో అయితే పెట్టుకున్నాం. ఇంకా మా చేతనకైతే దేవుడు అంటే మహాభక్తి. చూసారా, ఇంకా నేను ఏ పూజ చేసినా చేతనతో అయితే గొడవ ఉండదు. ఎందుకంటే నేను పూజ చేస్తుంటే నా పక్కన కూర్చొని చేతన కూడా బాగా పూజ చేస్తాడు. అదే అంటారు కదా, ఆవు సేను మేస్తే దూడ గట్టు మేస్తుందా అన్నట్టుగా. ఇంకా నేను ఎక్కువ చేస్తాను కాబట్టి చేతన కూడా ఎక్కువ చేస్తాడు. ఇంకా చూసారా, చేతనైతే నాకు ఇంకే పూజకి అడ్రాడు. ప్రతి పూజ అయితే బాగా చేస్తాడు. ఇంకా చిన్నోడు ఏం చేస్తాడో, చిన్నోడు పెద్ద అయితే అప్పుడు చూద్దాం. ఇంకెక్కడ మా సిస్టర్ అయితే మా మామిడి కొమ్మ ఉంటుంది కదా, అవి 3 వీక్స్ ఒకేసారి చేసాం. మేమైతే ఎప్పుడు 3 వీక్స్ ఒకేసారి చేస్తాం, 9 వేసి పెట్టేసి. ఇంకా ఇక్కడైతే వాటరు అదిగోండి 9. ఇంకా ఎప్పుడు ఎత్తడివే పెడతాం. ఈసారి ఎత్తడి కొన్ని తక్కువ అయ్యాయి. ఇంక ఇవైతే పెట్టుకున్నాం. అవి సగం ఇవి సగం పెట్టుకుంటే బాగోదు కదా, మొత్తం ఒకటే బాగుంటుందని. ఇంకా అప్పుడే బోరింగ్ దగ్గర వాటర్ అయితే తెచ్చి ఇంకా వాటర్ అయితే నింపుకున్నాం. నింపుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసి చుట్టూ పసుపు రాసి పొట్టు పెట్టి ఒక మర్రి కొమ్మ ఒక మామిడి కొమ్మ అయితే పెట్టుకుంటారు. ఇంకా ఈ విధంగా అయితే దేవుడికి అయితే అన్నీ రెడీ చేస్తుంది. ఇంకా మా సిస్టర్ నేనైతే ఇంకా చిన్న అబ్బాయిని పెద్ద అబ్బాయిని చూసుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఈ విధంగానే చేస్తారా? మేమైతే ఈ విధంగా చేస్తాం ఎప్పుడు. ఇంకా మొత్తానికి అయితే పూజకి అయితే అన్నీ రెడీ అవుతున్నాయి. పీట ఏంటి అంత కొత్తగా ఉందని మాత్రం అనకండి. అంటే ఎప్పుడు పూజకి వాడేది ఇదే. ఇంకోటి ఉంది, అది ఎప్పుడు పూజకు వాడడం కదా, ఇదే వాడతాం. అందుకే ఇదే పెట్టాం. ఇంకా చేతనే ఆ పీటని అయితే చెడగొట్టేసాడు మొత్తం. ఇంకా ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క వీక్ వేరే వేరేగా చేస్తారు, ఒక్కొక్క వారం. మేమైతే 3 వీక్స్ ఒకే వారం చేస్తాం. ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇంతే. కొందరు అయితే 3 చేస్తారు. మేము 3 ఒకేసారి చేసేస్తాం. ఫస్ట్ నుంచి ఏదైతే అదే కదా, ఇంకా మేము ఫస్ట్ నుంచి ఒకేసారి చేస్తాం 3ను. ఈ పూజ చేయడం అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకో చిన్నప్పటి నుంచి ఈ ప్రసాదం అయితే నాకు పిచ్చి పిచ్చి. అందరూ ఒక్కొక్కసారి తింటే నేనైతే ఒక 10 టైమ్స్ తింటాను. నేనైతే ప్రసాదం ఎక్కువగా చేస్తాను. ఎందుకో మనం ఉట్టి టైం అప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్ రాదు, కానీ పూజ దగ్గర ప్రసాదం తింటే టేస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఆకు ఒక్క అన్నీ వేస్తాం కదా, అందుకనేసి మరి అంత టేస్ట్గా ఉంటుంది. నాకు ఆ ప్రసాదం అంటే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. అందరికన్నా నేనే ఎక్కువ తింటాను ఆ ప్రసాదం పూజ చేస్తాను. మీకు ఎంతమందికి ఆ ప్రసాదం ఇష్టమో అయితే కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఇష్టం. ఇంక ఇక్కడ మా సిస్టర్ అయితే మొత్తం పూజకి అయితే అన్నీ రెడీ చేస్తుంది. దీన్ని కానీ రెడీ చేయమని చెప్పామా ఏదైనా ఇంకా బాగా అయితే టైం అయిపోద్ది. ఎందుకంటే చేసిందే చేసుకుని ఉంటుంది. ఈ పూజనే కాదు, ఏ పూజ చేయడం అయినా నాకు ఇష్టం బాగా. నేనైతే చిన్నప్పటి నుంచి ఎక్కువగా దేవుడికే మొక్కేదాన్ని. ప్రతి పూజ చేసేదాన్ని. కార్తీక మాసం వస్తే మాత్రం ఫస్ట్ నేనే కార్తీక మాసం స్టార్ట్ చేసేదాన్ని. ఇంకా మా వీధందరితో పోటీ పడి చేసేదాన్ని అందరితో పూజ అయితే మాత్రంగా. ఇంకే పూజ వచ్చినా అందరితో మాత్రం చేసేదాన్ని. ఇంక నా వయసు ఎవరితో కాదు, అందరూ పెద్ద పెద్ద ఆంటీస్తోనే చేసేదాన్ని నేనైతే. ఎందుకంటే నాకు అంతగా చిన్నప్పుడు అంత పూజ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు కూడా ఇంట్రెస్టే, కానీ ఇప్పుడు అంతగా పూజ చేయడం అయితే అవ్వదు. కార్తీక మాసం వచ్చిందంటే ఇంకా ఉపవాసం ప్రతి దీనికి. ఏకాదశి, ద్వాదశి, పున్నం, ఇటువంటి త్రినాథ పూజ అన్నిటికైతే ఉపవాసం ఉండిపోయేదాన్ని. అందరూ తిట్టేవారు నీకెందుకు ఈ వయసు నుంచి అనేసి, కానీ నేను మాత్రంగా పూజ చేస్తూనే ఉండేదాన్ని. అందుకేనేమో
ఇంకా గుడి దగ్గర అయితే పూజారి అందరికి ఒక్కొక్క కొబ్బరికాయ ఇచ్చి నాకైతే 2 ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 2 వేస్తారు, ఎందుకంటే నేనే ఎక్కువ గుడికి వచ్చి ఎక్కువ అయితే పూజ చేస్తానని. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే 70 వీక్స్ అయితే చేశాను. మా ఊరు మొత్తానికి నాదే టాపు. ఇంకా మా ఊరు గుడి కట్టాక 70 వీక్స్ పూజ చేశా. గుడి శంకుస్థాపన నుంచి శంకుస్థాపనకి స్టార్ట్ అయ్యాను. శంకుస్థాపన అయిపోయిన తర్వాత గుడి ఓపెనింగ్ నుంచి ఇంకా 70 వీక్స్ అయితే కంటిన్యూ, ఏదో ఒక వీక్ మధ్యన మిస్ అయ్యేది. ఇంకా ప్రతి వీకు 70 వీక్స్ అయితే మ్యారేజ్ అయినంత వరకు సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేశాను. ఇంకా నెక్స్ట్ సండే ఈ సండే నా మ్యారేజ్ అనగా ఆ ముందు ట్యూస్డే నా 70 వీక్ అయింది. ఆ రోజు నా బర్త్డే కూడా పడింది. ఇంకా మ్యారేజ్ 5 డేస్ ఉంటుండగా అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజ 70వ వారం అయితే పూర్తయింది. ఇంకా అందరూ అయితే ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గురించి ఏ డౌట్ ఉన్నా ప్రతి ఒక్కరు అయితే నన్నే వచ్చి అడుగుతారు, ఎందుకంటే నేనే చేశాను కాబట్టి. కానీ ఇంకైతే సోమవారికి ఉద్యాపన అయితే ఉండిపోయింది. ఇంకా ఉద్యాపన చేస్తే సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా పూర్తి అయిపోయినట్టుగా. ఇప్పటికీ కూడా నన్ను ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు. ఏ ఊరు నుంచి వచ్చినా ఇంకా ప్రతి వారం నేనే అక్కడ కనిపించేదాన్ని గుడి దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరు అయితే నన్ను అందరూ గుర్తుపట్టి అందరూ అభిమానంగా అడుగుతారు. ఇంకా మా ఊరు పూజారి ఆయన కూడా ఇంకా నువ్వు రాకపోవడం గుడికి జనం అయితే తగ్గిపోయారని అంటారు సరదాగా. అంటే ప్రతి వారం నేనే ఉండేదాన్ని. అవి సుబ్రహ్మణ్య స్వామిని కడగడం చేయడం, పూజ అయిపోయిన తర్వాత అన్నీ నేనే చేసేదాన్ని. ఇంకా నాకే ఇంటికి కవర్ పెట్టేవారు, రమ్మని ఎవరినైనా పంపించేవారు. పూజ అంటే అంత పిచ్చి. సుబ్రహ్మణ్య స్వామి పూజ స్టార్ట్ చేయకముందు ప్రతి సోమవారం అయితే శివుడికి అయితే పూజ చేసేదాన్ని. ఇంకా శివుడికి అయితే ఎన్ని వీక్స్ చేశానో కౌంట్ చేయడం కష్టం, అంత పిచ్చి దేవుడు అంటే. కానీ ఇప్పుడైతే అంతగా పూజ చేయడమే అవ్వకుంటుంది. నాకనే కాదు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా కిడ్స్ ఉంటారు కదా, అంతగా ఎవరికి అవ్వదు పూజ చేయడం అయితే. ఎలా బ్రతకగలడు? ఇంకా వీడియో అయితే చూడండి. ఆ బాలుడు చిక్కుపోవచ్చు. భార్య పెనిమిటితో నిట్లు పలికెను, అయ్యా నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవాడికి పాలునిచ్చేగల ఒక్క నావను ఒకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్తున్నాడంటే, ఓసి నీకు వెర్రి పట్టినదా, మనము చూడగా కుడు భేదవారము, పాలు ఇచ్చేవాడు అతనిని ఆవులు ఉన్నాయి, అందులో పాలు ఇచ్చే ఆవు ఉన్నది, దైవఘట్టన మాత్రం మరో విధముగా ఉన్నది. అతని ఆవులలో బోధ అనే ఆవు ఉండేది. అది మిగుల దుష్టబుద్ధి గలది. బయటకు మేతకు వెళ్ళి పరుల వ్యవసాయంలో చొరబడి తినివేసేది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పరవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయుచున్నది. అది చూసి షావుకారు అతి కోపం అట్లు భజన చేయనుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు కుంటివాడు కొంత దూరము పోయినాడు. దానిలో ఒక సొట్టవాడు కనిపించుండగా వారిని చూచి చూడగానే, నీవు గుడ్డివాడు, ఇంత కష్టముతో ఎక్కడకు వెళ్తున్నావు అని అడిగినాడు. గుడ్డివాడు చెప్చున్నాడు, అన్నా నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. నా మాటలు విని సొట్టవాడు, స్వామి వారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలా నడవగలను? నీకు కళ్ళు ఉన్నవి, ఎక్కడికైనా వెళ్ళిపోగలవు. అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు తిరునాథ స్వామి వారిని భజింపు, నీ చేతులు కాళ్ళు భౌగోతికంగా క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము. నేను కేవలం గుడ్డివాడను మాత్రం, కన్నులు కనిపించడం లేదు. తిరునాథ స్వామి వారి భజించు కనుక కొంచెము కనిపించుచున్నవి. అందుచే నీవు కూడా స్వామి వారిని భజించిన వెంటనే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా సొట్టవాడు తిరునాథ అని భజించినాడు. గుడ్డి అన్న, నీకు కాళ్ళు ఉన్నవే, నడవగలను. నేను ఎలాగ నడవగలను? నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళి నేను త్రావ చూపుతూ ఉంటాను. నిశ్చితంగా అప్పుడే కాదు ఇట్రాసేతను మంగళం భగవాన్ విష్ణు మంగళం, మధుసూదనాయ మంగళం, పుండరీకాక్షాయ మంగళం, గరుడ్ధ్వజాయ నీలాచలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీ లక్ష్మీ ప్రాణనాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పుత్రత్రేయ శ్రీ తిరునారాయ మంగళం.
నువ్వు తీసుకో చేతను. చేతను చూడండి ఎప్పుడు ప్రసాదం ఇస్తారా అని చూస్తున్నాడు. నేను పడుకొని మొక్కుతున్నానని మా చేతను కూడా పడుకొని మొక్కేస్తున్నాడు చూడండి. అది మా చేతను పవర్. మనం ఏది చేస్తే అదే చేసేస్తాడు. మనం దీపం పెడతాడు, హారతి ఇస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంక మా అమ్మ అయితే పని నుంచి వచ్చి స్నానం చేసుకొని ఇంకా దండం అయితే పెట్టేసింది. పూజ అయితే మా ఇద్దరమే చేసాం. ఇంక ఇది వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్.